ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కేశినేని చిన్ని గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. కంగ్రాచులేషన్స్ సార్. ఎక్కడ చూసినా మీరే గెలుస్తారంటున్నారు. గెలిచిపోయాం, ఎందుకంటే మా కార్యకర్తలు నాయకులు విజయవాడ ప్రజలు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా నేను గెలిచిపోయిన అందరూ ఫీల్ అవుతున్నారు. నేను కూడా ఆనందంగా ఉంది. అంటే 2 నెలల ముందే నేను ఒక ఎంపీకి అభ్యర్థి కింద గెలిచిన ఆనందం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా విజయవాడ ప్రజల నమ్మకాన్ని నిలబెడతాను. సార్ ఇప్పుడైతే విధానసభ క్షేత్ర అంటే నిన్న మొన్న దక్క చూసుకుంటే నామినేషన్స్ అయితే జరిగాయి. నామినేషన్స్లో అన్నీ విజయోత్సలాగా ఉన్నాయి. ఎక్కడ కూడా నామినేషన్ లాగా కనిపించట్లేదు, వినిపించట్లేదు. ఎందుకు ఇది ప్రజల్లో మార్పు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ ఇవాళ ఎక్కడ చూసిన హమాలీలు కానీ రోజువారీ కార్మికులు కానీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మనకు పట్టిన పేడ విరుగుడు అవ్వాలి, ఈ రాష్ట్రంలో సైకిల్ పోవాలి, సైకిల్ రావాలనే నినాదంతో ప్రజలందరూ ముక్తఖండంతో చెప్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ ఇంకొక నెల రోజుల్లో వాళ్ళు ఆశించిన రిజల్ట్ రాబోతుంది. కాబట్టి అందరూ ఉత్సాహంగా ఈ నెల రోజులు కష్టపడదాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం, తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థుల్ని గెలిపించుకొని మనం పట్టిన పేడని విముక్తి కలిగి ఆనందంగా భారీ మెజార్టీతో గెలిపిద్దామని అందరూ ఆశతో చూస్తున్నారు. కాబట్టి ఇంత భారీ స్పందన వస్తుంది. మేము నామినేషన్లకే కాదు, మేము ఎక్కడికి ప్రచారంకి వెళ్ళినా కూడా అది ప్రచార సభల్లాగా లేవు, విజయోత్సవ ర్యాలీలాగా ఉన్నాయి. తప్పకుండా ఇవాళ 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. కూటమి అధికారం దక్కించుకుంటే కూటమి ఇచ్చే హామీలు ఏంటి ప్రజలకి? ప్రజలకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారి వల్లే న్యాయం జరుగుద్ది. మన కళల రాజధాని అమరావతి వస్తుంది, మనకి పోలవరం వస్తుంది, పేద ప్రజలకి అన్నా క్యాంటీన్లు వస్తాయి, అంతేకాకుండా సంక్షేమం వస్తుంది, 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఏప్రిల్ నుంచి జూలై నుంచి 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇవాళ 3,000 రూపాయలు ఉన్నా కూడా జూలై కల్లా మేము 7,000 ఇస్తాం. ఆగస్టు నుంచి 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. అంటే ఏప్రిల్ నుంచి వచ్చే పెన్షన్ 4,000 కింద లెక్క. ఇటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముందు ఉంచాం. అంతేకాకుండా పెన్షన్ 50 సంవత్సరాలకే ఇస్తున్నాం. కాబట్టి సంక్షేమమే కాదు, మన పిల్లల భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి అభ్యర్థులు కానీ గెలవాలని కోరుకుంటున్నారు. కాబట్టి మేము భారీతో గెలవబోతున్నాం. అసలు ప్రజలకంటే ఒకటే ప్రశ్న అండ్ ఒకటే వాళ్ళకందరికీ డౌట్ఫుల్గా ఉంది. అంటే ఇప్పుడు కూటమి ఏర్పాటు చేసుకున్నారు. కూటమిలో జనసేన ఉంది, బీజేపీ ఉంది, టీడీపీ ఉంది. ఇప్పుడు బీజేపీ సెంట్రల్ పార్టీ. సో సెంట్రల్ పార్టీ వచ్చేసరికి మన కేంద్ర మంత్రి ఎవరు, ఇంకా రాష్ట్ర మంత్రి ఎవరు అవుతారని జనాల్లో ఒక పెద్ద కుతూహలం అయితే ఉంది. దీనికి మీరు ఇచ్చే సమాధానం? ఎవరు మంత్రులైనా, ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అక్కడ ప్రధాని మోడీ గారు ప్రధానమంత్రి, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఎవరైనా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. జనసేన నాయకుడికి మీరు చేసే న్యాయం? జనసేన నాయకుడి యొక్క త్యాగం, పవన్ కళ్యాణ్ గారి త్యాగం మేము ఎవరూ మర్చిపోలేం. తప్పకుండా వారందరూ మా గుండెల్లోకి వెళ్ళిపోయారు. ఆయనకి అండ్ వారు రేపు రాబోయే ప్రభుత్వంలో ఒక స్టేక్ హోల్డర్. ఇది రేపు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం ఒకటే కాదు, తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం. మాకెన్ని అధికారాలు ఉన్నాయి, వారికి కూడా అన్ని అధికారాలు ఉంటాయి. థ్యాంక్ యూ.